మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి చేరిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చాలా సంతోషం మరలా మీరంతా ఇలాగ కూడి రావడానికి దేవుడు తన కృప అనుగ్రహించాడు. ఎలాగలా ఒక అర్ధగంట ఓర్చుకోండి, తర్వాత రాత్రి వేళ ఇంకొక అర్ధగంట నన్ను భరించండి. ఆ తర్వాత మీరు ఫ్రీ అవుతారు, నేను కూడా ఫ్రీ అవుతాను. ఒకవేళ పెద్దలు జాలి తలిచి ఇంతటితో వదిలేస్తే మేము కూడా మా స్థానిక సంఘంలో రాత్రి కూడుకుంది అక్కడికి చేరడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు అంటే మనం జాగ్రత్తగా మీరు నన్ను భరించండి, నేను మిమ్మల్ని భరిస్తాను. వదలలేదంట. సో కాబట్టి ఒకరినొకరు కొద్ది నిమిషాలు భరించుకుందాం. కొద్ది నిమిషాలే వాస్తవానికి. ఇప్పుడు ఒక 2 సంగతులు, రాత్రి వేళ ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. 2 సంగతులు కూడా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మన పాఠంలో 3వ వచనం, అలాగే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆల్రెడీ ఉదయం చదువుకున్నాం కాబట్టి మరలా చదవట్లేదు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని మన వర్తమానాన్ని ప్రారంభిద్దాం. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాలం మీ కృప చూపారు. మరలా మధ్యాహ్నం మేము చేరి రావడానికి మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధిలో నిలిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తూ కొనియాడుతూ, చేరిన మీ ప్రజలకును నిలుచున్న మీ దాసులకుని మీ మాటలు అందిస్తూ ఉంటుండగా మాకు క్షేమం కలిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి మీ సహాయాన్ని కోరుతున్నాం తండ్రి, ఆమేన్. రండి చదువుదాం. 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. వచనం 3. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా అన్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొన్న ఎడల అన్నాడు. మీరు అంటే ఎవరంటే ఎవరు చెప్పండి? ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, ఇంకా దేవుణ్ణి విడిచిన వారు, ఇంకా సరే ఇలా చెప్తాం. అది దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఓడిపోయిన వారు, విజయాన్ని కోరుతున్నవారు, విజయం కొరకు దుఃఖిస్తున్నవారు, ఇలా చెప్తాను. దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోయిన వారు మరలా దేవునితో ఆ సంబంధాన్ని, సహవాసాన్ని, ఆ కనెక్షన్ని మరలా వారు పొందుకోవడానికి వారు సరైన వ్యక్తి ఎవరి దగ్గరకు వచ్చారు? సమూయేలు దగ్గరకు వచ్చారు. సమస్య పరిష్కారం సరైన వ్యక్తి సమూయేలు దగ్గరకు వచ్చారు. వచ్చి వారు 3వ వచనం, మీ పూర్ణ ఆగండి. ఒకటి, మీరు మల్లుకోవాలి అన్నాడు. మల్లుట అంటే అది ఏంటి చెప్పండి? ఒక మంచి క్రియ చేయటం. ఒక మంచి క్రియ అన్నాడు. మంచి క్రియ అంత మాత్రమే కాదు, మీరు మల్లటం వల్ల నేను మిమ్మల్ని ఏం చేస్తాను? రక్షిస్తాను, మీ మీద జాలి పడతాను, రెండవది మీ తట్టు తిరుగుతాను. ఇంకేమైనా గుర్తున్నాయా? మరుటల వల్ల ఆయన చెప్పిన ఆ ప్రామిసెస్ ఏంటి చెప్పండి? ఒకటి, మీరు రక్షించబడతారు, మీ మీద నేను జాలి పడతాను, తర్వాత మీ తట్టు తిరుగుతాను, నేను మిమ్మల్ని
కనికరిస్తాం. మనం తిరగటం కాదు సమస్య, ఆయన తిరగాలి కదా. అందుకే మనం పాయింట్ పట్టుకోవాలి. మరలా చెప్తున్నాను, ఒకటి ఆయన రక్షిస్తాడు, 2 ఆయన జాలి పడతాడు, 3 ఆయన ఏం చేస్తాడు, మన తట్టు తిరుగుతాడు, 4 ఆయన ఏం చేస్తాడు, కనికరిస్తాడు. చూడండి, ఆయన తట్టు తిరిగిన వారి పట్ల ఆయన ఎలా ఉంటాడు అనే సంగతులు చెప్పాడు. తర్వాత తట్టు తిరిగిన ప్రజలు మరలా ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, తీసివేయాలి. తీసివేయుట, మరలిన ప్రజలు వారిలో ఉన్న విగ్రహాలను తీసివేయాలి. భక్తి కలిగిన కుటుంబంలో ఏం ప్రవేశిస్తుంది, భక్తిహీనత ప్రవేశించింది. భక్తి కలిగిన యాకోబు కుటుంబములో ఏమొచ్చింది, భక్తిహీనత వచ్చింది. భక్తి కలిగిన వారి మధ్య భక్తిహీనత ప్రవేశించిందన్నాడు. అందుకే పిల్లలారా, మీ మధ్య ఏముండకూడదు, అది పిల్లలమైన మన పట్ల విగ్రహాలు ఉండకూడదన్నాడు. మీ ఆత్మలకు కాపరి అధ్యక్షుడినైనా మీరు ఎవరి వైపు చూడాలి, యేసు వైపు మీరు మరలి ఉన్నారు అన్నాడు. అర్థమైందా? ఆ టెన్స్ చూడండి ఎలా చెప్పాడంటే, మీరు మరలి ఉన్నారు. అది మనము మరలి ఉంటే ఆయన రక్షించగలడు, ఆయన జాలి పడగలడు, ఆయన మన తట్టు తిరుగుతాడు, ఆయన మనలను కనికరిస్తాడు. ద వే ఆఫ్ సీక్వెన్స్ ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికయ సంఘములో వారు విగ్రహాలతో ఉన్నారు, పరిశుద్ధత లేకుండా ఉన్నారు. వారు విగ్రహాలను తీసివేసి పరిశుద్ధులై ఏమయ్యారు, వారు ప్రభువు తట్టు తిరిగారు. మనం కూడా తీసివేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 3వ విషయం చదవండి. తీసివేసి, ఆగండి, 3వ విషయం ఏంటి, పట్టుదల అన్నాడు. దానికన్నా ముందుగా కీర్తనలు 99వ కీర్తన మొదటి చరణం చదవండి. 99వ కీర్తన మొదటి చరణం చదవండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. అంటే ఆయన డిగ్రీ చెప్తున్నాడు. చూడండి, ఆ వచనాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆయన డిగ్రీ చెప్తున్నాడు. మరలా చెప్తున్నాడు చూడండి. ఆయన ఎవరు, ఆసీనుడైన దేవుడు. అంటే హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆయన సామాన్యమైన వాడు కాదు. ఇశ్రాయేలు వారలారా, ఆయన సామాన్యుడు కాదు. మన ఆలోచనలో మనం ఊహించినట్టుగా మనకు కనపడే వ్యక్తి కాదు ఆయన. మరలా చదవండి మొదటి చరణం. ఆయన రాజ్యము చేయుచు, ఆయన రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు వారిని తెలుసుకోవాలి, భూదిగంతములు ఇవి తెలుసుకోవాలి, నీవు తెలుసుకోవాలి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయన కెరూబుల మీద ఆసీనుడయ్యాడు, జనములు వణుకుతున్నారు, భూమి కదులును అన్నాడు. ఇంకా సియోనులో యెహోవా మహోన్నతుడు. ఆగండి, ఇక్కడ చదవండి. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్న, అంటే అన్నిటిపైన ఆయన ఉన్నవాడు. ఇప్పుడు ఏ దేవుని దగ్గరికి వీరు తిరిగారు? అర్థమైందా మీకు? పాయింట్ అర్థమైందా? ఏ దేవుని వైపు వీరు మల్లుకోవాలి? ఏ దేవుని దగ్గర వీరు దుఃఖిస్తున్నారు? ఏ దేవుని దగ్గర విజయాన్ని కోరుతున్నారు?
ఏ దేవుని దగ్గర సహవాసాన్ని పోగొట్టుకున్నారు అంటే అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆయన అన్నిటికంటే ఎలాంటి వాడు? హెచ్చైన వాడు. ఆయన రాజ్యం చేయుచున్న దేవుడు, సియోనులో ఆసీనుడైన వాడు, గొప్పవాడు ఆయన, కెరూబుల మీద దిగిన దేవుడు ఆయన. దిస్ ఈజ్ ఆయన డిగ్రీ చెప్తున్నాడు. ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత గొప్పవాడో ఆ సంగతి మాట్లాడుతున్నాడు. సమస్య ఏంటంటే చాలా సందర్భాల్లో మనం తిరగవలసిన దేవుడు, మనం ఆరాధించవలసిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు సరిగా అర్థం కాక ఓడిపోతాం. అర్థమైందా? మన దేవుని యొక్క ఆ ఉన్నతత్వం మనకు అర్థం కాక మనం ఏమవుతాం? ఓడిపోతాం. ఓడిపోవడానికి సింపుల్ అంతే. జీవిత వైఫల్యాలకు కారణం అదే. ఇప్పుడు అన్నాడు, మీరేం చేయాలి? తీసివేయాలి. దానికి మీకేముండాలి? పట్టుదలగా. ఏ విషయాల్లో పట్టుదల ఉండాలి అంటే, ఒకటి, భక్తిని కాపాడుకునే విషయంలో మనకేముండాలి? పట్టుదల ఉండాలి. రెండు, ఆత్మీయత విషయంలో మనకేముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. చెప్పండి ఏ విషయాలు? ఒకటి, భక్తిని కాపాడుకోవాలి. రెండు, ఆత్మీయతను కాపాడుకోవాలి. ఒక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేడున్న దినాల్లో ప్రజలు దేన్ని కోల్పోతున్నారు? చెప్పండి, దేన్ని కోల్పోతున్నారు? భక్తిని కోల్పోతున్నారు, ఇంకా భయాన్ని కోల్పోతున్నారు, ఇంకా పరిశుద్ధతను కోల్పోతున్నారు, ఇంకా సరే నేను ఇలా అంటాను, నేనున్న దినాలలో ప్రజల్లో ఏమి కోల్పోతున్నారు అంటే, ఇప్పుడు చెప్పిన రెండు మాటలే. ఏం కోల్పోతున్నారు చెప్పండి? అపాయకరమైన దినాలు. తిమోతి పత్రికలో రాశాడు కదా, మనం ఎక్కడున్నాం? అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. ఏంటి అపాయం చెప్పండి? అపాయం ఏంటి చెప్పండి? శక్తి లేని భక్తిని కలిగి ఉన్నాం. అపాయం ఏముంది? శక్తి లేని భక్తిని కలిగి ఉన్నాం. ఇది అపాయం. ప్రార్థనలో మనకేం కోల్పోతున్నాం? ఆసక్తిని కోల్పోతున్నాం. దేవుని వాక్యములో మనం ఏం కోల్పోతున్నాం? ఆసక్తిని కోల్పోతున్నాం. క్రమశిక్షణ లేని భక్తి. భక్తి ఉంది కానీ ఏమి లేదు, క్రమశిక్షణ లేదు. పరిశుద్ధతను కోల్పోతున్నాం. అపాయం ఏది చెప్పండి? అపాయం అంటే ఏంటి? ఇదే అపాయం. క్రమశిక్షణ లేని భక్తి అపాయం, పరిశుద్ధత లోపం అపాయం. తర్వాత వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, అదేంటి? అపాయం. ప్రార్థనా జీవితంలో మనం ఏమయ్యాం? తగ్గిపోతున్నాం, అదేంటి? అపాయం. క్రమశిక్షణ లేని భక్తి. భక్తి ఉంది కానీ ఏమి లేదు. డిసిప్లిన్ లేకుండా డిసైపుల్షిప్ రాదు. అర్థమైందా? క్రమశిక్షణ లేకుండా శిష్యరికం రాదు. ఇది అపాయం. ఈ దినాలు అంత్య దినాలే కానీ మనం అపాయములోకి వెళ్ళాం. అందుకే అన్నాడు, అబ్బాయి మీరు పట్టుదల కలిగి ఉండాలి అన్నాడు. ఏ విషయాల్లో? భక్తిని కాపాడుకోవాలి. ఇశ్రాయేలు వారులారా, ఓడిపోయిన జనాంగమా, ప్రభావాన్ని మహిమను కోల్పోయిన వారులారా, మీరు దేంట్లో ఉండాలి? మీరు మీ భక్తిని కాపాడుకోవడంలో పట్టుదల కలిగి ఉండాలి. మీరు ఆత్మీయతలో మీరేమై ఉండాలి? అది. ఒక వ్యక్తి పైకి కనపడినంత ఆత్మీయత ఇండర్గా ఉండదు. నాకు ఒక అక్క నాతో ఇలా పంచుకుంది.
హైదరాబాద్లో ఒక సంఘం పేరు చెప్పాను కానీ ఆ సంఘానికి ఎవరు కొత్త కుటుంబం వచ్చినా, బ్రదర్ మా ఇంట్లో రెంట్కి ఉంది, ఖాళీ ఉంది, మంచి డబుల్ బెడ్రూమ్, మీరు చాలా కంఫర్ట్గా ఉండొచ్చు, అసలు మాకు చాలా, మీరు వస్తే ఇంకా చాలా హ్యాపీ అని చెప్పి ఏ ఫ్యామిలీ కొత్తగా వచ్చినా వాళ్ళ ఇంట్లో రెంట్కి దించుతారంట. అడిగి మరీ ఇబ్బంది పెట్టి మరీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత వారి మధ్య సంగతులన్నీ తెచ్చి ఎక్కడ డిస్కస్ చేస్తారు? వీళ్ళు స్త్రీల మీటింగ్లో డిస్కస్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీ మధ్యకు వచ్చిన ఒక కుటుంబం అత్యంత హేళనకరంగా మారటానికి ఎవరు కారణం? ఈ ఆత్మీయత లేని వ్యక్తులే. ఆ కుటుంబంలో ఆ భార్యాభర్తల సంగతులు వారు డిస్కస్ చేసి, మాట్లాడి, విని, తెలుసుకొని వారిని ఎక్కడ హీనపరుస్తున్నారు? ఒక మాట చెప్తాను అండి, సంఘములో చిన్నవారు లేరు, పెద్దవారు లేరు, కులము లేదు, డబ్బు వ్యత్యాసాలు లేవు, అందం కలిగిన వారు, అందహీనమైన వారు, ఆ వ్యత్యాసమే లేదు. ఒక వ్యక్తి సామాన్యుడైనా సరే, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితి కలిగిన వాడైనా సరే, అత్యంత అణగారిన స్థితి నుంచి వచ్చిన, అత్యంత ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చిన, గజిటెడ్గా ఉన్న, గజం స్థలం లేని వాడైనా సరే, ఆయన మందిరములో అందరూ ఎవరు? ఆల్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి, అసలు ఎలాంటి వ్యత్యాసం లేదు. హీనపరచడానికి అవకాశమే లేదు. నిన్ను ఏ రక్తంతో ఆయన విమోచించాడో వారిని కూడా ఏం చేశాడు? అదే రక్తంతో విమోచించాడు. నీ కొరకు ఎలాగూ ప్రాణం పెట్టాడు, వారి కొరకు ఏం చేశాడు? అలాగే ప్రాణం. చాలా త్వరపడిపోతాం మాట్లాడడానికి. ఒక మాట మాట్లాడు అంటే దానికి తోడు ఇంకో మాట మాట్లాడతాం. దానికి స్పందించినవే వారు చాలామంది ఉంటారు. ఏం కోల్పోతున్నాం? ఆత్మీయతను కోల్పోతున్నాం. ఇది చాలా ప్రమాదం. అత్యంత ఆత్మీయతను కోల్పోయి భ్రష్టులైన వారు ఉన్నారు. దాని నుంచి బయటికి రాలేని వారు చాలామంది ఉన్నారు. ఏమీ ఉండదు, సందర్భమే ఉండదు, అనవసరంగా మాట్లాడతారు, ప్రతి సందర్భాన్ని హేళనగా మారుస్తారు. కొంతమంది పురుషులకి అది అలవాటు, స్త్రీలకి అలవాటు. అది అన్నెసెసరీ టాకింగ్లోకి వెళ్తారు. ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఒక మాట చెప్పాం, వారు దాన్ని మరొక విధానంలో మాట్లాడతారు. ఖచ్చితంగా ఆ మాట విన్నప్పుడు పక్కన వాళ్ళకి ఏం కలిగిద్ది? నవ్వు వస్తుంది. అంటే మన ఆత్మీయత ఎలా ఉందంటే, ఒక ప్రతి సందర్భాన్ని కూడా హేళనగా మలచి నవ్వుకునే దిశగా ఉంది. సీరియస్నెస్ లేదు. ఎదుటివారి భావనతో మనకు సంబంధం లేదు. ఎదుటివారి విషయాలతో మనకు సంబంధమే లేదు. ఆ సుపీరియారిటీలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఆత్మీయత కాపాడుకోవాలండి. ఆత్మీయత కాపాడుకోవాలి. మన ఆత్మీయతను బట్టి, మన భక్తిని బట్టి ఏమీ లేని వారు మన చెంత చేరి ఏమవ్వాలి? నెమ్మది పొందాలి. అసలు నాకు సంఘములో ఎవరున్నా లేకపోయినా పలానా అక్కుంటే చాలండి, చాలా తృప్తిగా ఉంటాను నేను. నిన్ను బట్టి, నన్ను బట్టి ఎవరు చెప్పగలరు అట్లా? పలానా తమ్ముడుంటే చాలయా, నాకెంతో చాలా ఆత్మీయంగా అనిపించింది. అతని పక్కన కూర్చుంటే చాలు, నేను వయసులో పెద్దవాడినైనా నన్ను నేను ఎందుకో కరెక్ట్ చేసుకోవాలనిపించింది. వయసులో చిన్నదైనా ఆమె భక్తి, ఆమె మాట, ఆమె ఆత్మీయత నాకెందుకో భలే నచ్చిద్ది.
ఒక సవాల్. మాటకు ముందు హేళన, మాటకు తర్వాత హేళన చేసేవారు ఉన్నారు. ఒక మాటకు బదులుగా వేరొక విధంగా స్పందించేవారు ఉన్నారు. మరలా చెప్తున్నాను, భక్తిని కాపాడుకుంటే, ఆత్మీయతను కాపాడుకుంటే మందిరాలు నింపబడతాయి. అర్థమైందా? మందిర నింపుదల మన పై రూపాన్ని చూసి రాదు, మనం చేసే సాయాన్ని బట్టి కూడా రాదు. చాలామంది పొరపడతారు అక్కడే. ఒక వ్యక్తిని ఆత్మీయతలో, భక్తిలో దగ్గర చేయాలి, కానీ సాయంతో కాదు. ప్రాక్టికల్గా చెప్తాను. నేను ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాలి, వారికి అవసరాలు తీర్చడం కూడా మన బాధ్యతే. ప్రభువుని నమ్మిన మన సోదర కుటుంబాల్లో వారి అక్కరలో నిలవటం కూడా భక్తే, ఆత్మీయతే. కానీ వారిని ముందు దగ్గర చేయాల్సింది ఏంట్లో? భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, ప్రభువుకి దగ్గర చేయాలి. ఆ తర్వాత వారి అవసరాలలో మనం నిలబడాలి. దానికన్నా ముందుగా మనం ఏం చేస్తాం? వారు భక్తిలో, ఆత్మీయతలో బలపడడం కన్నా ముందుగా మనం వారిని ఆర్థిక విషయాల వైపు నడిపిస్తాం. వారు అక్కడే ఆగిపోతారు, వారు అక్కడ నిలిచిపోతారు. ప్రభునందు ప్రియులారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఏ విషయాల్లో? భక్తి విషయంలో, మన ఆత్మీయత విషయంలో. నిజంగా నా ఆత్మీయతను బట్టి, నా భక్తిని బట్టి సంఘానికి వచ్చిన వారెందరూ? అర్థమైంది నా పాయింట్? నిజంగా నా భక్తిని బట్టి, ఆత్మీయతను బట్టి నడిచిన వారెందరూ? ఎందరూ నడిపించాను నేను? ప్రభునందు ప్రియులారా, యోసేపు పరిశుద్ధత విషయంలో చాలా పట్టుదల కలిగి ఉన్నాడు కదా, చాలా పట్టుదల కలిగి ఉన్నాడు. ఒక మాట చెప్తాను, తల్లిని కోల్పోయాడు. అప్పటికే అన్నలు తన మీద కొద్దిపాటి జాలి చూపలేదు. పెద్ద మనుషులు గుంటలో వేశారు. ఆఖరి వాడు తీసుకొని పోయి ఎక్కడికి వెళ్ళారు? బానిసగా అమ్మి వేశారు. గుంటలో వాడు గుంటలో ఉండగానే వీరేం చేస్తున్నారు? వీరు ఆనందిస్తున్నారు, విందులో ఉన్నారు. గుంటలో వాడు అరిసి బానిసగా వెళ్ళిపోతుంటే అన్నలలో ఎవరిలో కూడా ఒకంత బాధ లేదు. ఆత్మీయత లేని విషయాలు అవన్నీ. బానిసగా వెళ్ళాడు. ఈ అన్నలు ఎంత క్రూరంగా ప్రవర్తించారో తెలుసా? ఎంత క్రూరంగా ప్రవర్తించారంటే, తల్లి లేనివాడు, చిన్నవాడు, అందరిలో కల్లా పాలబుగ్గలతో నిండినవాడు, తల్లి లేని ఒక చిన్నవాడికి తండ్రిని కూడా వారు ఏం చేశారు? దూరం చేశారు. పరాయి దేశంలో ఉన్నాడు, తల్లిని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు. నానేవారు ఎవ్వరూ లేనివాడు, ఒంటరిగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. చెయ్యరాని నిందను తల మీద పెట్టింది ఆమె. ఎవరు? పోతీఫర్ భార్య. ఆ నిందను తల మీద పెట్టుకొని చెరసాలకు వెళ్ళాడు. ఆలోచన చేయండి, జస్ట్ ఇమాజిన్. తల మీద పెట్టుకొని చెరసాలకు వెళ్ళి ఆయన చెరసాలలో ఉండగా, అక్కడ నుండి బానిసగా ఉండగా, ఇదిగో ఆయన ఒక్కసారిగా నాయకుడై అక్కడ నిలబడగా, ఇప్పుడు ఆయన ఎదుట ఎవరున్నారు? ఇదిగో ఈ 10 మంది పెద్ద మనుషులు నిలిచారు.
వారందరూ ఆయన ఎదుట నిలవగా వారిని చూచి ఏడ్చింది ఎవరు? ఒక మాట చెప్తా వినండి, ఆత్మీయత కొరకు మాట్లాడుతున్నాను. యోసేపు ఎదుటకు అన్నలు వచ్చారు, నిలిచారు, సాష్టాంగపడ్డారు. యోసేపు గుర్తొచ్చింది ఏంటి? 42వ అధ్యాయంలో కళ గుర్తొచ్చింది. అంతకుముందు ఏమన్నారు? ఈయన కలలుగానే వాడు రా, పగబట్టి పంపించారు కదా, తల్లిని దూరం చేశారు, తండ్రిని దూరం చేశారు. యోసేపు ఎదుటికొచ్చి వారు ఏం చేశారు? సాష్టాంగపడ్డారు. ఇదే నీ జీవితంలో జరిగితే, నా జీవితంలో జరిగితే, నిన్ను ఒంటరిని చేసి, బానిసని చేసి, అమ్మివేసి, రకరకాల కష్టాలకు కారణమైన వారు, అసలు మన ప్రమేయం ఏమీ లేకుండా మన మీద ఇంతటి నిందని మోపి మనల్ని చెరసాలకు పంపించారు కదా, వారు వచ్చి మన ఎదుట మనకు నమస్కారం చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు చెప్పండి? నీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? గర్విస్తావు. ఓకే, ఇంకా కాలు రగరేస్తావు. ఇంకా చెప్పండి అక్క. వాళ్ళ తప్పాలు తెలుసుకున్నారు మీరు. యోసేపు ఏమన్నాడు తెలుసా? నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆత్మీయత. వారి దగ్గర ధాన్యం కొరకు వచ్చారు. వారితో కఠినంగా మాట్లాడుతున్నాడు, బయటకు వెళ్ళి ఏడుస్తున్నాడు. మనమైతే ఏం చేస్తాం? వీడు వాడు నేడు నా కాళ్ళ దగ్గరకు వచ్చాడు, వీడు వాడు అని అసలు వాడు ఎవడో తెలియదు, కానీ మనం చెప్తాం. యోసేపు ఎవరితో ఏమీ మాట్లాడలేదు. సింహాసనం దిగుతున్నాడు, వెళుతున్నాడు, ఏడుస్తున్నాడు, మరలా వస్తున్నాడు. ఐగుప్తీయులందరూ అక్కడ ఉన్నారు, తన అన్నలు ఉన్నారు, తానున్నాడు సింహాసనం మీద. నేను దేవునికి భయపడతాను. అన్నలతో కఠినంగా మాట్లాడినా ఏడ్చాడు. ధాన్యం ఇచ్చాడు, వారి డబ్బును వారి సంచుల్లో పెట్టాడు, వారిని పంపించాడు. ఆత్మీయతను ప్రదర్శించిన వాడు యోసేపు. తండ్రి చనిపోయిన తర్వాత వీరిలో ఇంకా భయం పోలేదు, అన్నంలో గిలిపోలేదు. మా నాన్నను బట్టి మమ్మల్ని బ్రతకనిచ్చాడు, ఒకవేళ చంపుతాడేమని భయపడితే యోసేపు అన్నాడు 50వ అధ్యాయంలో, మిమ్మును పోషిస్తా, మీ పిల్లలను నేనేం చేస్తాను? ఆత్మీయతను చూపాడు. 300 సంవత్సరాలు వారు పోషింపబడ్డారు. ఎక్కడ? ఐగుప్తులో. ఆత్మీయతను పాడు చేసుకోలేదు ఎవరు? యోసేపు. భక్తిని పాడు చేసుకోలేదు ఎవరు? యోసేపు. పోతీఫర్ ఇంటిలో ఉన్న వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా ప్రేరేపించింది. ఆమె తన కళ్ళ ఎదుట తాను ఏది చేసినా ఎవరు అడ్డుకునేవారు లేరు. భక్తిని పాడు చేసుకోలేదు. యోసేపు పరిశుద్ధతలో ఎలా ఉన్నాడు? పట్టుదల కలిగాడు. ఇశ్రాయేలు వారులారా, మీరు మల్లుకోవడం ఎంత ముఖ్యమో మీరేం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఎఫ్రా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు. మల్లుకొని తీసివేసిన తర్వాత మనకు కావలసింది పట్టుదల. చంచల మనస్సు దేవుడు విజయాన్ని ఇవ్వడు. చంచలమైన ఆలోచన మనకు విజయాన్ని తీసుకురాదు. మనం పతనం వైపు వెళ్ళిపోతాం. విజయం పొందాలంటే మనకి పట్టుదల ఎంతో అవసరం. చంచల స్వభావం, చంచల మనస్సు మనకేమివ్వదు?
విజయాన్ని ఇవ్వదు. 3 విషయాలని 4వ విషయం చెప్తాను. చదవండి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆగండి. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు వారలారా మీరు నిర్ణయానికి రండి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలు నిర్ణయానికి రావాలి. ప్రారంభంలో దేవుడు ఇశ్రాయేలు గురించి ఏం చెప్పాడు? నా గుడారము దగ్గర మీరు ఏం చేయట్లేదు, నా యోచన లేదు, నా నిర్ణయం లేదు. అర్థమైందా? మీకు గుర్తొచ్చిందా? అక్కడ వారు ఏం కోల్పోయారు? దేవుని నిర్ణయాన్ని కోల్పోయారు. దేవుని యోచన లేకుండా ఉన్నారు. ఇక్కడ వారు ఏం చేయాలి? మరలా ఏం చేయాలి? నిర్ణయానికి రావాలి. అది మల్లుకోవడం, తీసివేయడం, పట్టుదల కలిగి ఉండడం. తర్వాత వారు ఎక్కడికి రావాలి? ఒక నిర్ణయానికి రావాలి. ఇశ్రాయేలు వారలారా మీరు విజయం పొందాలంటే మీరు ఎక్కడికి రావాలి? మీరు ఒక నిర్ణయానికి రావాలి. మీరు నిర్ణయం చేయాలి. మీ నిర్ణయాలే మీకేమిస్తాయి? విజయాన్ని ఇస్తాయి. నాడు మీరు నిర్ణయం చేయలేదు, నిర్ణయం విషయంలో విఫలమయ్యారు, మీరు ఓడిపోయారు, మీరు ఆలోచన చేశారు, మరలా ఓడిపోయారు. ఇప్పుడు మరలా మీరు ఎక్కడికి రావాలి? నిర్ణయం దగ్గరికి రావాలి అన్నాడు. ఇది ఒక సవాల్ విసిరాడు సమూయేలు. మధ్యాహ్న కాలం మీ మధ్య ఒక సవాలు విసురుతున్నా. దేవునితో సంబంధం, సహవాసం. దేవుడు మన జీవితాల్లో ఆ విజయాన్ని మనకు అందించాలి అంటే ఈ మధ్యాహ్న కాలం నీ నిర్ణయం కావాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆయన యోచన లేదు, వారి మధ్యలో ఏమి లేదు, ఆయన యోచన లేదు. వారికి తగినట్టుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆయన నా గుడారములో నా నిర్ణయం జరగటం లేదన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతా ఒక నిర్ణయానికి రావాలి. ఏమని? ఇశ్రాయేలు వారులారా మీరు యెహోవాను సేవింపవలనని మీరేం చేయాలి? నిర్ణయానికి రావాలి. మీ నిర్ణయాలు మీకేం కలిగిస్తాయి? విజయాన్ని ఇస్తాయి. ఒక మాట చూద్దారండి. నిర్ణయాన్ని కోల్పోయిన వ్యక్తిని అలా జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. చూద్దారండి. నిర్ణయం చేసే విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆదికాండం 28, 15. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలములో ఈ దేశానికి నేను మరలా ఏం చేస్తాను? మార్నింగ్ జ్ఞాపకం చేసుకున్నాం కదా. యాకోబుకు దేవుడు 28:15లో ఏమని వాగ్దానం ఇచ్చాడు? కాదు, అది నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మరలా రప్పిస్తా. దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని? మీరు మరలా రావాలి. ఎక్కడికి? మీరు బేతేలుకు రావాలి. యాకోబు నువ్వు మరలా తిరిగి రావాలి నీ స్వదేశానికి అన్నాడు. కానీ యాకోబు దేవునితో కొంత గ్యాప్ ఏర్పడింది. ఎన్నేండ్లు? 20 ఏండ్లు. ఇశ్రాయేలుకి ఎన్నేండ్లు? 20 ఏండ్లు. 31వ అధ్యాయంలో యాకోబు ఆలోచన చేశాడు, నేను తిరిగి వెళ్ళాలి అని. ఉదయం జ్ఞాపకం చేసుకున్నాం కదా. తిరిగి వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? అప్పుడు యెహోవా యాకోబుతో ఇలాగూ సెలవిచ్చాను అన్నాడు 3వ వచనంలో. అంటే దాని అర్థం ఏంటి? ఆలోచనలోకి రాగా, నిర్ణయంలోకి రాగా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. మీరు చూడండి, దేవుని నిర్ణయం ఏంటి? ఎక్కడ నుంచి వెళ్ళాడో మరలా అక్కడికి రావాలి. అర్థమైందా? కానీ యాకోబు నిర్ణయం మారింది. అక్కడ యాకోబు మల్లుకోగా, ఆలోచన చేయగా దేవుడు మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు. మరలా 28లో ముందుగానే ఇచ్చాడు, 31లో మరలా ఇచ్చాడు. కానీ దేవుని ఆలోచన ప్రకారం, అనగా దేవుని నిర్ణయ ప్రకారం యాకోబు వెళ్ళలేకపోయాడు. చూద్దాం 33వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చదవండి. 33. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి ఆగండి, అక్కడ ఏం చేశాడు? ఇల్లు కట్టుకున్నాడు, పాకాలు వేయించాడు.
అందుచేత పేరు పెట్టబడెను. అట్లు యాకోబు వచ్చిన తర్వాత ఆగండి 28:15 దేవుడు ఏమని మాట్లాడాడు? అబ్బాయి నువ్వు మరలా ఎక్కడికి రావాలి? పితరుల దేశానికి బేతేలుకి వెళ్ళాలి. అది కానీ యాకోబు ఎక్కడ ఆగాడు? షెకెములో ఆగాడు. షెకెము దేవుని నిర్ణయం కాదు. ఎవరి నిర్ణయం ఇది? ఇది యాకోబు నిర్ణయం. కంప్లీట్గా హ్యూమన్ నేచర్, మానవ స్వభావం, మానవ నిర్ణయం, దైవ నిర్ణయం. తిరిగి నువ్వు ఎక్కడికి రావాలి? నీ పితరుల దగ్గరకు రావాలి, నీ వారి దగ్గరకు రావాలి, నీ ఆత్మీయుల దగ్గరకు రావాలి. నువ్వు ఎక్కడ కష్టపడతావో అక్కడికి రావాలి. కానీ యాకోబు ఎక్కడ ఆగిపోయాడు? షెకెములో ఆగాడు. దేవుడు నువ్వు మరలా తిరిగి రావాలి, మీరు ఒక నిర్ణయానికి రావాలన్నాడు. నిర్ణయములో నుంచి తొలగిపోయాడు ఎవరు? యాకోబు. చదవండి. అట్లు యాకోబు వచ్చి ఒకటి గుడారం వేశాడు. 2 మరియు అతడు ఆగండి. ఒకటి గుడారం వేశాడు, 2 పొలాన్ని కొన్నాడు, 3 ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. దేవుని నిర్ణయం ఏంటి? అమ్మా బలిపీఠం కట్టి దానికి ఏం చేశాడు? పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు? అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు అని పెట్టాడు. చాలామంది ఏంటంటే బలిపీఠం కట్టి దానికి పేరు పెట్టడం యొక్క అర్థం ఏంటంటే తన అహంభావాన్ని వ్యక్తపరిచాడు. ఇక్కడ నేనేదో చేశా, దేవుడి కొరకు నేనేదో చేశా. అర్థమైందా? యాకోబు బలిపీఠాన్ని కట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ నేను ఏదో చేశా, కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఒక మాట చెప్తా వినండి. దైవ నిర్ణయాన్ని ఎరిగి కూడా, దైవ నిర్ణయం ఏంటో తెలిసి కూడా దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళి ఏదో తన గంభీరత్వాన్ని, తన ఘనతను చాటించుకోవడానికి దేవుడు దీనిలో ఆనందిస్తాడు అనే ఒక అహంభావనతో బలిపీఠం కట్టాడు. దేవుడు అక్కడికి రాలేదు. నాడు చాలామంది సరైన నిర్ణయాలు లేకుండా బలిపీఠాలు కడుతున్నారు. బలిపీఠం నీ అహంభావాన్ని తెలియపరుస్తుంది. బలిపీఠం నీలో ఉన్న గర్వాన్ని తెలియపరుస్తుంది. బలిపీఠం నీవేదో గొప్పవాడు అని తెలియపరుస్తుంది, కానీ అక్కడ దైవ ప్రత్యక్షత లేదు. 34వ అధ్యాయంలో దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. తర్వాత ఏమైంది? అవమానించబడింది. ఒక మాట చెప్తా వినండి యవనస్తులారా. కుటుంబం, దాసీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, 70 మంది సంతానం. అంతే కదా? ఒక సామాన్యమైన రాలు ఆడపిల్ల అంతమంది సంతానంలో, దాసులలో, దాసీలలో, కుమారులలో, కుమార్తెలలో తాను ఎక్కడికి వెళుతుందనే సంగతి ఎవరికి లేదు? తల్లికి లేదు సమాచారం. అత్యంత దుర్మార్గమైన సంగతి ఇది. తన కుమార్తె ఎక్కడికి వెళుతుందనే సంగతి ఎవరికి తెలియదు? తల్లికి తెలీదు. తన కుమార్తె ఎక్కడికి వెళుతుందనే సమాచారం ఎవరికి తెలీదు? తండ్రికి తెలీదు. తన కుమార్తె ఎక్కడికి వెళుతుందనే సంగతి ఎవరికి తెలీదు? తన అన్నలకు తెలియదు, తన వారెవ్వరికి తెలియదు. ఈనాడు బాధాకరమైన సంగతి ఏంటంటే చెప్పి వెళ్ళడం అసలు అలవాటుగా లేదు కుటుంబాల్లో.
దీనా అవమానించబడింది. దీనా ఏం చేస్తుందో కనీస అవగాహన కుటుంబానికి లేదు. దీనా ఎక్కడికి వెళుతుందనే సమాచారం కుటుంబానికి లేదు. ఎంత దౌర్భాగ్యం. 35వ అధ్యాయం 20వ వచనంలో 22 అనుకుంటా, రూబేను తన తల్లితో ఉపత్తిన బిల్హాతో, వరుసకి ఎవరు తల్లే కదా, దీనా ఎక్కడికి వెళ్ళిందో సమాచారం లేదు. రూబేను ఏం చేస్తున్నాడనే సంగతి కూడా నాడు వ్యవస్థలు అలాగున్నాయి. కుమారులైన వారు కుమార్తెలైన వారు ఎక్కడికి వెళుతున్నారు అడిగితే కోపాలు వీరికి, చచ్చిపోతామంటారు. అసలు తల్లులు అడగనిస్తేనేగా, తండ్రులు అడగనిస్తేనేగా. ప్రభునందు ప్రియులారా, ఆత్మీయత పోయింది, భక్తి పోయింది. యాకోబు ఒక్క నిర్ణయం, పిల్లలేమయ్యారు? పాడైపోయారు. అక్కడ ఒక మాట అంటాడు, 34వ అధ్యాయం 30వ వచనం చూడండి, 34, 30. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను ఏం చేశారు? బాధ కలిగి. ఎవరి నిర్ణయాన్ని బట్టి ఇది కలిగింది? బాధ పెట్టింది కుమారులే కుమార్తెలే, కానీ నిర్ణయం ఎవరిది? జాగ్రత్త. మన నిర్ణయాలే మనకేం కలిగిస్తాయి? బాధను కలిగిస్తాయి. మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీలలోను నన్ను ఎలా చేశారు? అబ్బా, అంత అనుభవజ్ఞుడండి, అంత సంతానం, అంత కీర్తి గరించిన వాడు. యాకోబు అన్నవాడు ఇశ్రాయేలుగా మారినవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవులని దేవుని గురించి ప్రస్తావించవలసిన ప్రతిసారి వీరి పేర్లను ఉపయోగిస్తున్నారు. అంత గొప్పవాడండి యాకోబు. పలనాని పాటలు పడి కుటుంబాన్ని కాపాడుకొని వస్తున్నాడండి. ఆ స్థానంలో నిలిచిన తండ్రి హృదయం బ్రద్దలయ్య మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ అన్యుల ఎదుట, ఈ కనానీయుల ఎదుట, పెరిజ్జీల ఎదుట, ఈ అన్యుల ఎదుట, ఈ షెకెములో వారు నన్ను అసహ్యునిగా ఎంచారు. దీనికి మీరు కారణమయ్యారు. కానీ ప్రభు అంటున్నాడు, నిర్ణయం ఎవరిది? నీదే. కుమారుడు హంతకులయ్యారు, కుమార్తె అవమానించబడింది, కుమారుడు కాని కార్యం చేశాడు. హౌ డిజాస్టర్. ఒకరి నిర్ణయం ఎంత పతనానికి జారింది చూడండి. ప్రభునందు ప్రియులారా, ఎంత నష్టాన్ని సమకూర్చింది, ఎంత నష్టాన్ని సమకూర్చింది. అందుకే అంటున్నాడు, అబ్బాయి మీరేం చేయాలి? మీరు యెహోవాను సేవించాలి. మీరు నిర్ణయం చేయండి. ఇశ్రాయేలులారా, మీ నిర్ణయాలు సరిలేక మీరు ఓడిపోయారు. నేడు మీరు నిర్ణయం సరైనది చేస్తే మీరేమవుతారు? గెలుస్తారు, విజయం ఇస్తాడు. మీరు తిరిగారు, తీసివేశారు, పట్టుదల కలిగి ఉన్నారు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? నిర్ణయానికి రండి. మీ డెసిషన్ని డిక్లేర్ చేయండి. యెహోవాను సేవిస్తామని నిర్ణయానికి రండి. నేను ముగిస్తున్నాను. రాబోయే సంవత్సరాలలో ఒక సవాల్ కావాలి. వాగ్దానం కాదు, ఆశీర్వాదం కాదు. ఏం కావాలి మనకి? వాగ్దానం కార్డులు పెడతారా మీరు కూడా? అత్యంత దరిద్రం అది. జోక్ కాదు. వాగ్దానాలు ఏం చేసుకుంటారు మీరు? వాగ్దానాలు ఏం చేసుకుంటాం? దైవ గ్రంథం అంతా వాగ్దానమే. నిర్ణయాలు లేకుండా వాగ్దానాలు ఎందుకు?
ఆ వాగ్దానాలు ఏమి ఫలించేవి కాదు, నీకు తాత్కాలిక తృప్తినిచ్చేవి అంతే. ప్రభు దగ్గర అడుగు, ప్రార్థించు, ఆయన ఇస్తాడు నీకు వాగ్దానం. వాగ్దానం కాదు మనకు కావాల్సింది, నిర్ణయం కావాలి. నిర్ణయం కావాలి. ఈ సంవత్సరమైనా మానివేయండి. వాగ్దానపు బ్రతుకులు మానండి, నిర్ణయ బ్రతుకులోకి రండి. నా నిర్ణయం ఇది. బయట వారి కోసం, ప్రజలను తృప్తిపరచడం కోసం కాదు మనకి. నా నిర్ణయం ఇది, నా నిర్ణయం ఇది. యెహోషువ అన్నాడు, ఐ అండ్ మై సెల్ఫ్, నేను నా ఇంటి వారును అన్నాడు. దిస్ ఈజ్ అన్నాడు, ఇది నా నిర్ణయం అన్నాడు. కాలేబ్ అన్నాడు, ఏమన్నాడు? నేను యెహోవాను పూర్ణ మనసుతో సేవిస్తున్నానన్నాడు. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా నిర్ణయం చేశాడు, పౌలు నిర్ణయం చేశాడు. ఒక మాట చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి అంగీకరించుము. నేను ఒప్పుకొనుచున్నాను. నిర్ణయానికి రావాలి. ప్రభువా, మేము ఒప్పుకుంటున్నామనే నిర్ణయానికి రండి. వాగ్దానాలు కాదు, ప్రామిస్ కార్డ్స్ కాదు నీకు విజయాన్ని ఇచ్చేది, నిన్ను నిలబెట్టేది అవి కాదు. అది నీకు తాత్కాలిక తృప్తినిచ్చింది అంతే. మన తీర్మానం ఏంటి? మా వాగ్దానం కాదు, వాగ్దానం ప్రభువే ఎప్పుడో ఇచ్చాడు మనకు. మన తీర్మానాలు, మన నిర్ణయాలు ముఖ్యం. మన తీర్మానం ఎలా ఉంది? మన తీర్మానం ఎలా ఉంది? యాకోబు అంటాడు, 32వ అధ్యాయం 26వ వచనంలో యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేనేం చేయను, విడిచిపెట్టను అన్నాడు. చాలా సందర్భాల్లో మనం కోరుకునేది ఏంటి చెప్పండి? ఆశీర్వాదం. నాకు ఒక కార్డు, నా కూతురికి ఒక కార్డు, కొడుకు ఒక కార్డు, కోడలకు ఒక కార్డు, మనవడికి ఒక కార్డు. ఏం చేస్తాం? నువ్వు బ్రతుకు దినములనియో ఏముండి చెప్పండి, కృపాక్షేమములు నీ వెంట వచ్చును. వాడికి మరుసటి రోజే జ్వరం వచ్చింది, ఏమైంది? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అన్నాడు. ఆ రెండో రోజే కొడుకు ఒక కాపురం, తల్లిదండ్రులు ఒక కాపురం. ఏమైంది? ప్రామిస్ కార్డ్స్ కాదు. దేవుడు అన్నాడు, నీవెవరు అన్నాడు. యాకోబుని ఏమన్నాడు? నువ్వెవరు? యాకోబు అన్నాడు, నేను యాకోబుని. ఆ మాట ఆయన అనలేదు. ఏమన్నాడు? నేను యాకోబుని. ఓ, ఆర్ యు జాకబ్ అన్నాడు. ఎస్. అప్పుడు ఒప్పుకున్నాడు, తన రియాలిటీని ఒప్పుకున్నాడు, నిర్ణయానికి వచ్చాడు. దేవుడు అన్నాడు, నో, ఈ రోజు నుంచి నువ్వెవరు? ఇశ్రాయేలు. నిర్ణయానికి రండి, నిర్ణయానికి రండి. దేవుడు తన మహిమనిచ్చాడు మీకు. సంఘానికి ఆయన ఏమిచ్చాడు? అక్కడే ఇచ్చాడు నీకు వాగ్దానం. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, నేను వచ్చు పర్యాంతము మీరు ఇది ఇలాగున. మన వాగ్దానం అయిపోయింది. మనం అధిక విజయం పొందినట్లు అన్నాడు. మన విజయాన్ని ఆయన నిర్ణయించి పెట్టాడు. మన వాగ్దానాన్ని ముందుగా చెప్పి వెళ్ళిపోయాడు. మరలా రానై ఉన్నాడు, తీసుకుని పోనై ఉన్నాడు. ఒకవేళ ఆయన వచ్చేలోపు మనం చచ్చినా మరలా ఏం చేస్తాం? మరలా లేస్తాం, ఆయనతో వెళతాం. రియాలిటీని ఒప్పుకోవాలి, వాస్తవాన్ని అంగీకరించాలి.
యాకోబు వలె వాగ్దానాన్ని కాదు అడగాల్సింది, ఆశీర్వాదాన్ని కాదు అడగాల్సింది, ఒక తీర్మానానికి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఇశ్రాయేలు వారులారా, మీరు యెహోవాను సేవించాలి. మీరు నిర్ణయం చేయండి. మీరు నిర్ణయం చేస్తే మీరేమవుతారు? విజయం పొందుతారు. మీ నిర్ణయాలు మీకు విజయాన్ని ఇస్తాయి. యాకోబు నిర్ణయం యాకోబు కుటుంబ పతనానికి ఏమైంది? తర్వాత దేవుడు జోక్యం చేసుకొని, యాకోబు నీవు లేచి మీ వస్త్రాలను మార్చుకొని శుచిపరుచుకొని మీ మధ్యలో ఉన్న విగ్రహాలను తీసివేసి మీరు బేతేలుకు అంటే మరలా దేవుడు తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాడు. దేవుని భయము వారి మీద ఉన్నది కనుక యాకోబు కుమారులను వారు తరవలేదు అన్నాడు 35:5. అంతే. మనం నిర్ణయం చేస్తే మనం చూసి భయపడతారు. ఎవరు మనల్ని తరమలేరు, భయపెట్టలేరు. మనం భయపడవలసిన అవసరమే లేదు. ఒక మాట చెప్తున్నాను, ఈ మధ్యాహ్న వేళ మనం ఏం చేయాలి? ఒక తీర్మానముతో కూడిన నిర్ణయానికి రావాలి. వాగ్దానాల కొరకు కాదు. నువ్వు నిజంగా ప్రామిస్ కార్డ్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఆయన వైపు తిరగలేదు, నువ్వు ఆయన వైపు మల్లుకోలేదు, నువ్వు విడిచిపెట్టలేదు, నీలో పట్టుదల లేదు, నీలో తీర్మానం లేదు. మా ప్రామిస్ కాదు ముఖ్యం. ఆయన ఎప్పుడో మనకి వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వైపు తీర్మానంతో కూడిన నిర్ణయానికి రావాలి. అలాగ చేద్దాం, దేవుడు విజయాన్ని అందిస్తాడు. రాత్రి వేళ మిగిలిన 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.